అల్లు రామలింగయ్య గారు ఆయన ఒక వ్యక్తి అనుకోను, ఆయన ఒక నడిచే ఎన్సైక్లోపీడియా అనుకుంటాను. ఎన్నో పార్శ్యాలు ఉన్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అనుకుంటాను నేను. ఆయనతో నాకున్న అనుబంధం ఇక్కడున్న ఎవరికీ లేదు. బహుశా వారి తనయుడు అల్లు అరవింద్ గారు కానీ మనవలకు కానీ ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఆయనతోటి నటుడుగా ఎక్కువ సమయం ఆయనతో గడిపాను, ఎక్కువ సినిమాలు చేసినటువంటి అవకాశం నాకు వచ్చినందున ఆయన గురించి క్యూరియాసిటీ తోటి ఎక్కువ నాకు వచ్చే సందేహాలను ఆయన ద్వారా నివృత్తి చేసుకోవడంలో ఆయన గురించి నేను ఎక్కువ తెలుసుకోగలిగాను. ఆ రకంగా ఆయన అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన ఉన్నతత్వం గురించి నాకు చాలా ఎక్కువ తెలుసని అనుకుంటున్నాను. అవన్నీ నేను ఈ సమయంలో చెప్పదలుచుకుంటే అసలే నీరసించున్నారు, చాలాసేపు ఎదురు చూస్తున్నారు. ఈ సమయం అంత కరెక్ట్ కాదు, కానీ మనసులో ఉన్నటువంటి కొన్ని భావాలు చెప్పుకోవాలనిపిస్తుంది. ఆయనతో నాకు మొదటి పరిచయం 1998 మే ఆ ప్రాంతంలో మనూరి పాండవులు ఎర్రటి ఎండలో రాజమండ్రిలో ఆయనతో పాటు నేను మనూరి పాండవులు చేస్తున్న సమయంలో ఆయన ఫస్ట్ టైం చూడటం అదే. సో ఆయన ఆట పట్టించే సాంగ్తో ప్రారంభమైంది షూటింగ్. ఆయన పట్టుకుంటుంటే కొంచెం చిరాకు పడేవాళ్ళు, ఏంటంటే గట్టిగా పట్టుకుంటారంటే ఆయన నెమ్మదిగా పట్టుకుంటాయి. నేను మురళీమోహన్, ప్రసాద్ బాబు, ఇంకో ఇద్దరు క్యారెక్టర్స్. సో ఆయన పాప చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు, కానీ ఎలా పట్టుకోవాలో తెలియదు. ఎలా పట్టుకున్నా సరే కేకలు వేసేవాళ్ళు, బాబు ఇదేంటి బయట చాలా కామెడీగా ఉంటారు, ఇంత సీరియస్ మనిషి ఏంటి అని కొంచెం ఇంటిమిడేట్ ఫీలింగ్ వచ్చింది మాకు. తర్వాత కూర్చుజాతి ఏ ఊరు బాబు మీది ఎక్కడ అన్నారు. మాది ఒక ఊరని లేదులేండి, నాన్నగారు ట్రాన్స్ఫర్తో పాటు అన్ని ఊళ్ళు తిరుగుతూ వచ్చావు, అది నా పేరు చిరంజీవి అండి అన్నాను. ఆహాహా అన్నాడు. అనిన తర్వాత నాతో పాటు చాలామంది చేశారు, కానీ నా మీదే ఆయన దృష్టి ఉందనేది నాకు అప్పుడు గమనించలేదు. తర్వాత తెలుస్తుంది ఎందుకుందో ఏంటో. ఆ తర్వాత నన్ను క్రీగంట చూస్తూనే ఉన్నారనే విషయం ఆ తర్వాత గమనించిన మురళీమోహన్ వాడు తర్వాత చెప్తే అర్థమైంది. ఏదో నన్ను చూస్తుంటే కనుక ఏదో నటుడిని ఏదో నా గురించి అబ్జర్వ్ చేస్తున్నారేమో అనుకున్నాను తప్ప, ఆయనకి ఇంకో కోణం ఉంది, ఇంకో పార్సి ఉంది, అది దృష్టిలో పెట్టుకుని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్న విషయం నేను గమనించలేకపోయాను. ఆర్టిస్ట్గా సెటిల్ అయిన తర్వాత మరో ఒక వ్యాపకం వైపు, మరో వ్యాపారం వైపు నేను వెళ్ళలేను. అంటే పాలిటిక్స్ వెళ్ళావు కదా అంతే, అది మధ్య చిన్న ట్రై చేశాను, అంత వదిలేసేయండి. సో అలాగా ఆయన డాక్టర్ని ఎందుకు కాకూడదు, నాకు ఎంతో కొంత సమయం దొరుకుతుంది కదా అంటూ ఆ వయసులో పుస్తకాలు తెప్పించుకుని చదువుకుని ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేసి, ఆమె రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్గా సర్టిఫికేట్ పొంది ప్రాక్టీస్ చేసి అందరి ఎవరైతే ఉన్నారో ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళందరికీ ఆయన డాక్టర్ అయ్యాడు. వాళ్ళ నాలుకల మీద ఆయన మందు వేసేవారు. ఆ రకంగా చెప్పాలంటే ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళ తల్లో నాలుక అయ్యాడు ఆయన. ఆ రకంగా అద్భుతమైన డాక్టర్. ఆయనతో కూర్చుంటే ఆయన డాక్టర్గా నాకు ఎన్నో చెప్పేవారు. అలాగే వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు, కూతురికి వాళ్ళకు కూడా ఆ మెళకువలు నేర్పేవారు. ఇప్పటికి కూడా ఆయన వైద్యం మాకు తెలిసిందో, ఆయన నేర్పిందో ఇంకా వాళ్ళ ఇంట్లో కొనసాగుతూనే ఉంది. ఆ రకంగా అద్భుతమైన డాక్టర్. రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, కృష్ణ గారికి, ఎవరికి అది నాకు తెలిసిన అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వెళ్ళిపోయారు ఆయన కోట శ్రీనివాసరావు గారికి, అలా ప్రతి ఒక్కరికి ఆయన మందేసి తగ్గించేటువంటి అద్భుతమైన డాక్టర్ ఆయన. ఇవన్నీ పక్కన పెడితే నాకు కూర్చోబెట్టినప్పుడు ఆయన రకరకాల ఫిలసాఫికల్ విషయాలు తెలియజేస్తుంటే ఈయన ఈ కోణం కూడా ఉందా, చాలామంది తెలుసుకుంటారు, కానీ దాన్ని ఆచరించే విధంగా ఆయన గాంధేయవాది. అలాగే రామకృష్ణ పరమహంస, అలాగా వివేకానంద స్వామి, వాళ్ళ గురించి సూక్తులు కానీ ఆ ప్రవచనాలు కానీ అవన్నీ ఆయన చక్కగా ఆకళింపు చేసుకుని వాటిని తిరిగి ప్రాక్టికల్గా పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ మాలాంటి యంగ్స్టర్స్గా తెలియజెప్తుంటే ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుండేది. ఈవేళ ఆ పుస్తకంలో రాసినటువంటి మాట ఆయన ఎక్కడో చదివిన మాట, అది ఆయన ఫోటో కింద రాసిన మాట. అది నన్ను ఎంతో మోటివేట్ చేసింది, నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. ఆయన పెదవి దాటని మాట ప్రభువు నీకు, పెదవి దాటిన మాటకు పెదవి దాటని మాటకు ప్రభువు నీవు, పెదవి దాటిన మాట ప్రభువు నీకు. అంటే నువ్వు దానికి బానిసగా ఉండాలి. అందుకనే ఒక మాట వదిలేటప్పుడు ఆచి తూచి వదలాలి.
మన చిన్నప్పుడు అంటారు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని చెప్పేసి. అందుకనే మన మనసులో ఏదైనా ఒక మాట ఎవరి గురించి అనాలి అంటే కనుక ఆలోచించి అనాలి. అన్న తర్వాత ఇక దానికి మనం కట్టుబడి ఉండాలి. అది మనకు ప్రభువు, దానికి మనం బానిస. ఇది చాలా బాగా నాకు ప్రభావితం చేసింది. అందుకని ఆ మాట అనుకోకుండా ఈవేళ ఆయన పుస్తకంలో దీని కింద క్రోడీకరించారు. చాలా సంతోషం. అది నాకు ఎంతో ఇన్స్పిరేషన్ చేసింది. ఇలాంటివి ఎన్నో చెప్తుండేవారు. గాంధీ మహాత్ముల గురించి చెప్తుండేవారు. ఆయన నిబద్ధత గురించి, ఆయన మొండితనం గురించి, పట్టుదల గురించి చెప్తుండేవారు. ఈయన అంత పట్టుదల ఉండేది. ఈయన అస్పృశ్యతకు ఎంత వ్యతిరేకం అంటానికి సురేఖ వాళ్ళు నాకు చెప్తుంటారు. మా అత్తమ్మగారు కొంచెం చాందస్తంగా ఉండేవాళ్ళు, చాదస్తంగా. ఇంట్లో ఎవరైనా సరే కొంచెం ఇదిగా ఉంటే, మా మంత్లీగా ఉండే పీరియడ్స్లో ఉంటే వాళ్ళు గబుక్కుని ఇంట్లో రావద్దని చెప్తుంటే ఆయన చాలా అవమానంగా ఉండేదన్నమాట. అలాగని ఇంట్లో మైలు పడిపోతుంది. ఏంటి మైలు అంటే అర్థం ఏంటని చెప్పేసి ఆడబిడ్డలు ముట్టుకుని ఇంట్లోకి వెళ్ళి అన్ని వస్తువుల్ని ముట్టుకునేవారు, అన్ని బట్టల్ని ముట్టేసుకుని ఇప్పుడు మైల ఏం చేస్తావంటే ఏం చేస్తారు, ఎవరు ఏం అనలేరైనా. సో ఇది మన యొక్క ఒక మూఢనమ్మకం తప్ప, అనవసరంగా వాళ్ళని మానసిక ఇబ్బంది పెట్టడం తప్ప, అలాంటివి దూరంగా పెట్టి వాకిట్లో కూర్చోబెట్టి వరండాలో కూర్చోబెట్టి దరిద్రపు సంస్కృతి పెట్టద్దు. వాళ్ళు ఇంట్లోకి రమ్మని, ఇంట్లో కూర్చోమని చెప్పి ఆయన అంత ఇదిగా, ఎంత అడ్వాన్స్గా ఆలోచించేవాళ్ళు 40sలోను 50sలోను. సో ఏ రకంగా చూసుకున్నా సరే ఆయన ఎంతో అడ్వాన్స్డ్ థాట్స్ ఉన్నటువంటి మనిషి. ఆయన గురించి ఇలా మాట్లాడుతూ పోతే ఎంతైనా మనం మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. అట్లాగా ఇంకా ఆయనలో ఎంత చతురత ఉంది అంటానికి ఇంకో చిన్నది, అది సరదాగా చెప్పచ్చు లేకపోతే మానేయచ్చు, చెప్తాను. దీన్ని ఇంతటితోటి ఆపేసి దీన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు. ఒకరోజు షూటింగ్ వచ్చారు, అన్నయ్య షూటింగు. ఆయన షూటింగ్ వచ్చే ముందు బయట గేట్ దగ్గర, బాబు అంటే నేను కొంచెం హీట్లో ఉన్నానా, టెన్షన్లో ఉన్నానా అని, నేను సరదాగా ఉంటే మాత్రం అని వచ్చేస్తారు. ఉన్నానంటే అక్కడికి కామ్గా ఉండి వెనక్కి వెళ్ళిపోతారు. ఇది ఆయన ఉన్న అలవాటు. ఆ రోజు చాలా సాంగ్ సీక్వెన్స్, చాలా సరదాగా ఉన్నాను. కూర్చున్నారే మాట్లాడుకుంటున్నాము. సాంగ్ వస్తుంది, ఆయన వేటూరు గారు రాసిన సాంగ్ అది. వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించే సామిరంగా అంటే వస్తుంది. అందులో చిన్న మిస్ట్ తోటి బాడీలు తడిచి ఉన్నాయి. నేను షార్ట్ చేస్తూ వచ్చి నేను పక్కన కూర్చున్నాను. బాబు ఏంటది పాట, వాన వల్లప్ప వల్లప్ప. మనం చిన్నప్పుడు వాన వల్లప్ప వల్లప్ప అని పాడుకునేవాళ్ళం చేతులు పట్టుకుని. ఆ పాటలో ఆ పదాలని ఆయన చక్కగా రాసి దాన్ని రొమాంటిక్గా రాశారు. వా 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 వా. ఆ తర్వాత ఏంటి, వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించే స్వామిరంగా. అమ్మని ఒళ్ళప్పగించే అంటే అయ్య బాబోయ్, చాలా రొమాంటిక్ ఫీల్ ఉన్నాయి ఆ వేటూరి గారు, చాలా బాగుంది అని. అటు నుంచి ఎవరో వ్యక్తి వెళ్తున్నారు. గించిందా అన్నారు. మా గారు గించిందా అని. గించడం ఏంటి, పగించిందా, నాకు నిజంగా అర్థం కాలే టైంలో. అడుగుతాండి, లప్పగించిందా బాబాయ్ ఏంటి నా మాటలు భలేవరే మీరు చేసి ఊరుకోడు పోయారు. అదే లేదండి, ఎందుకు అంత సరదాగా ఉండేవారు, ఒక ఫ్రెండ్గా లాగా ఉండేవారు ఆయన.